అధికారంలోకి వచ్చిన వెంటనే ధరని సముద్రంలో కలిపేస్తాము, తప్పకుండా. తొక్కేస్తాము. గతంలో మా ఫోన్లు ట్యాపరింగ్ జరిగినటువంటి అధికారులని శిక్షిస్తాము. ఆల్రెడీ తండ్రి కొడుకులకు చిల్లరపల్లి జైల్లో డబుల్ బెడ్‌రూము కట్టిస్తామని. ఇంతవరకు ఎవరిపైన గూడా యాక్షన్ లేదు. ఇంతవరకు ఎవరికి కూడా నోటీసులు పోలేదు. ఇలాంటి ఎందుకు? విషయంలో అసలుకి ఏం జరుగుతుందంటే కాంగ్రెసు, బీఆర్ఎస్ ఒకటేనా అనుకోవచ్చా? ఛీ! 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 ఎట్లయితది? నోటీసులు ఎందుకు పోలే? ఇయ్యాలే చూడండి. హ్మ్. కేసీఆర్ గారికి ఆ విద్యుత్ కొనుగోలు విషయంలో హ్మ్. నోటీసులు ఇచ్చారు. నామమాత్రం. నామమాత్రం ఎందుకు? ఎప్పుడో ఇచ్చారు. హ్మ్. 30వ తారీఖు దాకా గడువు అడిగితే కుదరదు. 30వ తారీఖు దాకా అడిగితే కుదరదు. 15వ తారీఖు ఇవ్వమని చెప్పారు హ్మ్. నరసింహారెడ్డి గారు. హ్మ్. తప్పకుండా సంజాయిషి ఇచ్చుకోవాలా. హ్మ్. అప్పుడు ఇప్పుడే కాదు 16లోనే రేవంత్ రెడ్డి గారు విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగినాయి. హ్మ్. మేమందరం కూడా పోరాటం చేసాం దాని మీద. హ్మ్. దాదాపు టెండర్లు లేకుండానే గుత్తాధిపత్యంగా ముఖ్యమంత్రే స్వయంగా నిర్ణయం తీసుకొని ఏకపక్షంగా ఇచ్చారు. ఆ కొనుగోలులో తక్కువ రేటు ఉన్న విద్యుత్తుని ఎక్కువ రేటు కొనుగోలు చేశారు. అవి ఎవరి జేబులోకి పోయినాయి అని చెప్పి ఆ రోజు కూడా మాట్లాడారు. భద్రాద్రి ప్లాంట్ నిర్మాణంలో కానివ్వండి, సూపర్ టెక్నాలజీతో కాకుండా క్రిటికల్ టెక్నాలజీతో యెస్. వాళ్ళు నిర్మాణం చేయటం, దానివల్ల ఏడాదికి 1000 కోట్ల పైచీలకు నష్టం రావటం, ఇవన్నీ కారకులు ఎవరని చెప్పి సంజయ్ కోరింది. షోకాజ్ నోటీస్ ఇచ్చింది. తప్పకుండా సమాధానం చెప్పాలి. చర్యలు అనేది ఒకే రోజు ఉండదు కదా. ఇది భారత ప్రజాస్వామ్యం. ఒక కోర్టులో కూడా ఒక నేరం చేస్తే విచారణ చేసి సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకుంటావు. కానీ ఇప్పుడు కూడా అదే కదా. ఇప్పుడు ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చి ఎందుకంటే 6 నెలలు అయింది. బీజేపీ ఆరోపిస్తున్నట్టు నిజంగా 6 నెలలైంది ఇంతవరకు యాక్షన్ లేదు. బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటి, అందుకనే వీళ్ళకి నోటీసులు లేవు, వీళ్ళ మీద యాక్షన్ లేదు. బీజేపీ అధికారంలో ఉన్నన్ని రోజులు అక్కడ కేంద్రంలో ఉన్నప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా వచ్చినాయా? సిబిఐ కానీ ఏమన్నా వచ్చినాయా? కనీసం ఇట్లా నోటీసులు ఇచ్చిండ్రా వాళ్ళు? కేంద్రం అక్కడ నుంచి ఏమన్నా వచ్చి ఏమైనా ప్రయత్నం చేశారా? కవిత గారిని అరెస్ట్ చేయలేదు అప్పుడు. చెప్పండి. చివరికి తట్టుకోలేక, విమర్శలు తట్టుకోలేక వాళ్ళ ఎంపీలే, కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు ఎంపీ అయిన ఆయన, అప్పుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో, వాళ్ళందరూ కూడా తట్టుకోలేక కవితను అరెస్ట్ చేయకపోతే మేము పార్టీ బతకదని చెప్తే అప్పుడు వీళ్ళంతా కూడా మా పార్టీ రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మాట్లాడేసారి తట్టుకోలేక అప్పుడు కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఒకటి. అంతేగాని కాంగ్రెస్ జాతీయ పార్టీ ఎప్పుడు కూడా బీజేపీతో మేము భద్రశత్రువుగా వ్యవహరిస్తాం. అదేవిధంగా మాకు పోటీ ఉన్న రాష్ట్రంలో మాకు ఎవరైతే ప్రధాన పోటీగా ఉన్నారో వాళ్ళతో మేము కొట్లాడుతాం, తప్పకుండా కొట్లాడతాం. ఎవరు ఇక్కడ తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీ మీకు పోటీ అంటే? ప్రస్తుతం అయితే అంతకుముందు బీఆర్ఎస్ ఉంది. వాస్తవంగా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ ఉంది. ఇది ఎంపీ స్థానాల్లో మాత్రమే బీజేపీ వచ్చింది. కానీ ఎప్పుడు కూడా ప్రమాదం ఏంటంటే బీఆర్ఎస్ తోనే ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఉంది. బీజేపీ ఏదో గాల్లో వచ్చింది. కాబట్టి ఎందుకంటే మళ్ళీ రేపు మేము ఎవరితో ఫైట్ చేయాలి? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు తెలుస్తుంది కథ ఏందని. ఆల్రెడీ మీ మంత్రులు చెప్తూనే ఉన్నారు బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది, బీఆర్ఎస్ లేదని. అంటే వీళ్ళిద్దరూ రేపు గ్రామ స్థాయిలో ఏంటంటే బీజేపీ అంత లేదు. రేపు జెడ్పీటీ, అందుకే నేనేమంటున్నా, జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో అప్పుడు బయటపడింది మాకు ప్రత్యర్థి ఎవరని. ఎందుకంటే క్షేత్రస్థాయి రావాలి కదా. ఇప్పుడు పార్లమెంట్ స్థాయిలో ఎన్నికల్లో మాకు ప్రత్యర్థి బీజేపీ పార్టీ, అసెంబ్లీలో మాకు ప్రత్యర్థి కేసీఆర్ గారు. 39 స్థానాలు వచ్చినాయి. 1,80,00,000 ఓట్లు తేడా ఉంది. రేపు అసలు క్షేత్రస్థాయిలో పోవాలంటే గ్రామ స్థాయిలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తాయి, తర్వాత స్థానాలు ఎవరికి వస్తే వాళ్ళు ప్రత్యర్థులుగా నిర్ణయించబడతారు. దాన్ని ప్రజలే నిర్ణయిస్తారు త్వరలో. నిరుద్యోగ జేఏసీ చైర్మన్ గా ఇప్పుడు ఉండరా మీరు? ఇప్పుడు ప్రెజెంట్ నేనే దాని వ్యవస్థాపకుని. ఎన్నో పోరాటాలు అన్ని విజయవంతాలే. ఓకే. రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు రకరకాల నిరుద్యోగులకు రకరకాల అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఉద్యోగాలు రకరకాల ఏదో చెప్పారు. ఇంతవరకు అయితే ఎక్కడ కూడా ఉద్యోగ ముచ్చటైతే ఎక్కడ కూడా నోటిఫికేషన్లు కానీ ఇవన్నీ నోటిఫికేషన్ల వరకే పరిమితమైంది. ఎక్కడ కూడా ఇప్పటి వరకు అంటే మీరు ఇచ్చినటువంటి 30,000 మా పీరియడ్లో అయినవనేసి హరీష్ రావు, లేదు మేమే ఇచ్చినామనేసి కాంగ్రెస్. నిజంగా ఈ నిరుద్యోగస్తులకు మానవతరాయి ఏమి హామీ ఇవ్వబోతుండు? ఎందుకు ఈ నిర్లక్ష్య ధోరణి? ఇప్పుడు నిరుద్యోగం చేసి 2014లో పెట్టి కొట్లాడినాం. ప్రతి నోటిఫికేషన్లో వచ్చిన తర్వాత కొట్లాటే, రాకముందు కొట్లాడే, ఉద్యోగాల కోసం కొట్లాటే, వచ్చిన తర్వాత ఇందులో తప్పులు జరిగినాయి అని కొట్లాటే, పరీక్ష పెడితే కొట్లాటే, పరీక్ష పెట్టడంలో లోపాలు, మళ్ళీ దానికి తప్పులు చేశారు మీరు, కాపీ జరిగింది, గ్రూప్ 2లో జరిగింది, అక్రమాలు జరిగినాయి, వైట్నర్లు వాడారు అని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం. ఒక ప్రశాంతత లేదు నిరుద్యోగులకు. అంటే చదివితే మాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి నమ్మకం కోల్పోయారు నిరుద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంలో. గ్రూప్ 1 పరీక్షా పేపర్ లీక్ అయిపోయింది. దాని మీద చర్యలు లేవు. జవాబుదారితనం లోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక టీఎస్పీఎస్సీ చైర్మన్ మెంబర్ తప్పు చేస్తే అప్పటికప్పుడు ఆయన్ని తీసేసి జైలుకు పంపించి కేసు నమోదు చేసి చర్యలు తీసుకున్నాం. మరి ఇక్కడ ఎన్ని తప్పులు జరిగినా మేము చూపించినా సరే, ఆధారాలు ఇచ్చినా సరే పట్టించుకోలేదు. ఆ పట్టించుకోపోవటం వల్ల ఆ ప్రభుత్వం ఓడిపోయింది, కేసీఆర్ ప్రభుత్వం.
ఇప్పుడు మానవతరాయి పాత్ర ఏందంటే, రేవంత్ రెడ్డి అయినా గాని 38,000 ఉద్యోగాలు వాళ్ళు భర్తీ చేసినప్పుడు ఎట్లుంది? మేము భర్తీ చేసినప్పుడు ఎట్లుంది? వాళ్ళు ఏదైనా ఉద్యోగం భర్తీ చేస్తే కోర్టు మెట్లు ఎక్కుడే. అందులో లొసుగులు, పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకలు చేసినాం. మరి ఇప్పుడు ఎవడన్నా చేసిండా 38,000 ఉద్యోగాలు భర్తీ అయినప్పుడు? వాళ్ళే నోటిఫికేషన్ ఇచ్చారు. మేము కాదంటలే. వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఉద్యోగాల్ని సమర్థవంతంగా, పారదర్శకంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేసిందా లేదా? ఇది గొప్ప కాదా? ఇక్కడ చేయాల్సిన పని ఇది. భర్తీ చేయటంలో లోపాలు లేకుండా భర్తీ చేసినోడే మొనగాడు, మగోడు. మరి రేవంత్ రెడ్డి అర్థమైపోయింది. అక్కడ చేయలేకే కదా వాళ్ళు విఫలమైపోయింది. అదే విధంగా 2,00,000 ఉద్యోగాలు అంటున్నారు మీరు. 2,00,000 ఉద్యోగాలు బరాబర్ భర్తీ చేస్తాం. రేపు పదోన్నతులు ద్వారా కొంతమంది వెళ్ళిపోతే, పదవీ విరమణ ద్వారా కొంతమంది, ఈ విధంగా ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమంది 3.5 లక్షల మంది ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ద్వారా వాళ్ళు ఒక 3.5 లక్షల మంది ఉన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కలిపి మొత్తం 9.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అంటే అంగన్వాడీ దగ్గర నుంచి, హోమ్ గార్డ్ నుంచి లెక్క పెడితే ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళు మొత్తం సంఖ్య 9.5 లక్షల సరాసరి దగ్గరగా. ఇప్పుడు ఇందులో ఎక్కడ ఖాళీలు ఉన్నాయి? అసలు ఇంకో విషయం ఏంటంటే అవుట్ సోర్సింగ్ విధానమే అవసరం లేదు అనే ఒక ఆలోచన కూడా ఈ ప్రభుత్వం వస్తున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. అంటే ఎందుకు అనవసరంగా నిరుద్యోగుల పొట్ట ఎందుకు కొట్టాలి? వేరే వాడి మధ్యలో మధ్యవర్తి పాత్ర ఏంది ఇందులో అనే ఒక ఆలోచన కూడా వస్తుంది. కాబట్టి 2,00,000 ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో టీఎస్పీఎస్సీని కూడా ప్రక్షాళన చేసినాం. గతంలో టీఎస్పీఎస్సీ మెంబర్ అంటే ఎంత చిన్న చూపు ఉండేది. వాడు ప్యూన్ స్థాయి ఉండి తీసుకుపోయి మెంబర్ చేస్తుంటారు. వానికి ఏం అవగాహన లేదు. వాడిని తీసుకుపోయి వాడు గ్రూప్ 1 అధికారిని సెలెక్ట్ చేయమంటే ఏం జరుగుతుంది? అక్రమాలు జరుగుతాయా, జరగవా? కాబట్టి మేము ఆ 2,00,000 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడుతున్నాం. ఎక్కడెక్కడ ఖాళీని కూడా ప్రకటిస్తాం. టీఎస్పీఎస్సీ ఉద్యోగాల క్యాలెండర్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకొక ఉదాహరణ, మొన్న జరిగిన గ్రూప్ 1 పరీక్షలో ఏమైనా తప్పులు జరిగినాయి? బయోమెట్రిక్ విధానాన్ని పాటించడం, ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా పారదర్శకంగా పరీక్ష పెట్టినాం. అది గొప్పతనం. అక్కడ చూస్తారు నిరుద్యోగులు. కాబట్టి తప్పకుండా మేము అందరం పక్కడ్బందీగా నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా చూసే విధంగా నిరుద్యోగం చేసి నిరుద్యోగులకు ఇటు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తగా మేము వ్యవహరిస్తాం. కాంగ్రెస్ పార్టీలో మానవతరాయి పాత్ర ఏందంటే? మానవతరాయి కాంగ్రెస్ మానవతరాయి పాత్ర ఏముంది? కాంగ్రెస్ ఉంటే అందరం హాయిగా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీలో ప్రజలందరూ కూడా పథకాలు వస్తాయి. ఆ రోజు 20 లక్షల ఇల్లు కట్టినాం, ఇందిరమ్మ ఇల్లు కట్టినాం ఈ రాష్ట్రంలో. తర్వాత పోడు భూములకు హక్కుల పత్రాలు ఇచ్చారు 2006లో. ఎవడని ఇచ్చిండా? కేసీఆర్ గారు కొట్లాడంగా ఎన్నికల కోసం అప్పుడప్పుడు ఏదో అది కూడా 2.5 లక్షలు 3 లక్షలు పంచిండు. కానీ మేము ఆ రోజే 2006లో ఈ తెలంగాణలోనే 8 లక్షల ఎకరాలు పంచినాం. అదేవిధంగా 20 లక్షల ఎకరాలు పంచినాం. అన్ని వర్గాలకు పంచినాం. 20 లక్షలు ఇందిరమ్మిళ్ళే కాదు, 20 లక్షల ఎకరాలు పంచినాం. దామోదరం సంజయ్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల భూములని కూడా పేదలకు పంచినాం. చాలా కామెంట్ చేసిన ఇందిరామ రాజ్యంలో కరువు కాటకాలు వెదజల్లాయి. మళ్ళీ కరువు కాటకాలు తెలంగాణలో ప్రవహిస్తాం. కరువు కాటకాలు ఎవరున్నారు? ఓడిపోయి బాధలో వాళ్ళు కరువులో ఉండి ఆ కరువు మాట్లాడుతున్నారు. ప్రజలు ఎవరు లేరు. ఎందుకంటే రేపు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభమైన తర్వాత తెలుస్తుంది. ఆ డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎన్ని కట్టారు వాళ్ళు? 1,50,000 కూడా కట్టలేదు, పూర్తి కాలేకపోయినాయి. ఆ డబుల్ బెడ్రూమ్ లకే ఇప్పుడు ఇందిరమ్మ ఫోటో వేసేసి ఇప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. కనీసం వాళ్ళు ప్రారంభోత్సవం కూడా చేయలేదు కదా కొన్ని కట్టిన దగ్గర కూడా. అట్నే ఉంచారు. ఎవరికి ఎలా అర్థం కాదు. లబ్ధిదారులు ఎవరో ఇస్తే ఒకళ్ళకి ఇస్తే, అరే ఇంత 100 లక్షల మంది ఉంటే 100 మందికి గడిచారు మీరు. ఆ డబుల్ బెడ్రూమ్ చేత కాదా? తడిసి ముప్పుడయ్యే పరిస్థితి, భారం, ప్రభుత్వం అప్పుల్లో ఉన్నది, హామీలు ఇచ్చారు. పేద ప్రజలకు ఏం కావాలండి? కూడు గుడ్డ కావాలి. దాన్ని విస్మరించారు వీళ్ళు. విస్మరించి ఎక్కడెక్కడో గాల్లో పేకమేళ కట్టారు, కుప్పగూలిపోయారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాప్రభుత్వంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో ఏ పేదవాడికి లబ్ధి జరిగినా, ఎవరికి ఏ లబ్ధి జరిగినా కాంగ్రెస్ చేసింది. అక్కడ దాకా ఎందుకండి? బీసీల కులగణన అన్నాం. ఇప్పుడు ఎవరన్నా రాహుల్ గాంధీ గారు గుండె మీద చేసుకొని ధైర్యంగా అన్నాడు. మరి నరేంద్ర మోడీ ఓబీసీ అన్నాడు. ఆయన చేస్తాడా? చేయలేడు కదా. అసలు బీసీలకు 27% రిజర్వేషన్లు ఇచ్చిందే 94లో మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు ప్రధానమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థలు అంటే ఐఐటి, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు లాంటి వాటిలో ఓబీసీలకు ప్రవేశం లేదు. అట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించింది 2006లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, సోనియా గాంధీ గారు. మరి ఎవరు చేశారు? లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చింది ఎవరు? 76లో ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరు ఏది చేసినా సరే ఎవరికి ప్రజలందరికీ మేలు చేసే పనులు కాంగ్రెస్ చేసింది. సుమారు 400 పైసలకు ప్రభుత్వ రంగ సంస్థలు స్థాపిస్తే అందులోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొంది అట్టడుగు వర్గాలు కొంత ఆర్థికంగా ఎదగగలిగారు, సామాజికంగా ముందుకు రాగలిగారు. మానవతరాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం కోరుకుంటారంటే? నేనేం కోరట్లే, ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎందుకంటే నెరవేరుస్తాం. మానవతరాయి
మీ పర్సనల్. నా పర్సనల్ ఏముంది, కష్టపడ్డా, నా కష్టాన్ని గుర్తించండి అంట అంతే. ఇంక మొహమాటలేదు ఇందులో. నేను కష్టపడ్డా, కష్టపడతా. గుర్తింపు లేకపోతే? గుర్తింపు వస్తది. మనం కష్టపడుతుంటే గుర్తింపు వస్తది. ఆ గుర్తింపు వల్లే కదా అధిష్టానం మళ్ళీ మమ్మల్ని గర్వాప్సి పెట్టి పిలిపించింది. కాంగ్రెస్ అధిష్టానం మాలాంటి వాళ్ళు కావాలనే కదా. మళ్ళీ లేకుంటే ఎందుకు పెట్టాలి, అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీలో మనం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? అరే వీళ్ళు అన్యాయం జరిగింది వీళ్ళకి, పోయిన వాళ్ళకి, కాబట్టి వీళ్ళకి న్యాయం చేద్దాం, వీళ్ళని ఏదో రకంగా పార్టీ కోసం పార్టీ సేవల కోసం, ప్రభుత్వంలో సేవల కోసం వాడుకుందాం అనే ఆలోచనతోనే తీసుకున్నట్టే కదా మాలాంటి వాళ్ళ సేవలు. వాడుకుంటే మమ్మల్ని ఉపయోగించుకుంటే ఉపయోగపడతాం, ఉపయోగించుకోకపోయినా మేము పార్టీ కోసం పనిచేస్తాం. పార్టీ మారరు. ఇంకేం మారే అవకాశం ఏముంది? 23 ఏళ్ళు ఉన్నా. నా వయసులో సగం ఇందులో, నా జీవితం మొత్తం ఇందులో ఉంది. ఒక 10 రోజులు అడిపోయినా, ఆ 10 రోజులు, పోయిన 10 రోజులు కూడా ఆవేదనలోనే ఉన్నా, బాధలో ఉన్నా. ఎవరైనా కష్టపడినప్పుడు అన్యాయ నేను మనిషిని, దేవుని కాదు. మనిషి దుఃఖం వచ్చినప్పుడు ఏడవాలి, బండ లెక్క ఉంటే మనిషి కాదు. భావోద్వేగానికి గురి కావాలి, వచ్చినప్పుడు కన్నీళ్ళు రావాలి. అంతేగాని అన్యాయం కత్తిపెట్టి ఇప్పుడు 4 సార్లు పడుతున్నా, నాకు నొప్పి లేదనంటే అది చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. మనిషి అన్నప్పుడు అన్నీ ఉండాలి. నొప్పి ఉండాలా, బాధ ఉండాలా, ఆవేదన ఉండాలా, అన్ని కోపం కూడా ఉండాలా. వచ్చినప్పుడు అలగాలి. చిన్నప్పుడు అలుగుతాం మనం. అలాగే ఏం చేస్తాం, అమ్మ మీద అలిగితే, అమ్మ కొడితే లేకుంటే తిడితే అలిగి పిన్ని దగ్గర పోతాం. ఒక రోజు ఉంటాం పిన్ని దగ్గర, మూడో రోజు మళ్ళీ ఇంటి మీద మనసు మళ్తూనే ఉంటుంది. మళ్ళీ రాగల అమ్మ వాటి హక్కును చేర్చుకుంటుంది. అట్లనే నా పరిస్థితి కూడా అట్లే అయింది. ఓకే, థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద మీకు ఒక నామినేటెడ్ పోస్ట్ రావాలని మేము కూడా ఆంధ్రప్రభ నుంచి కోరుకుంటాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.